వీళ్ళు చేసేటువంటి పారిశ్రామికల అభివృద్ధి లేకుండా డెవలప్మెంట్ పేరుతో వీళ్ళు చేసేటువంటి కొన్ని అగ్రిమెంట్లు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. అవినీతి పరులే ఆశ్చర్యపోతారు, ఇంత పెద్దగా అవినీతి చేయొచ్చా అని చెప్పి. ఉర్సా అనేటువంటి వాళ్లకు ల్యాండ్ అలొకేట్ చేస్తావు 50 పైసలకు. ఏఎన్ఎస్ఆర్ అనే వాళ్లకు, రహేజా, సత్వ, వీళ్ళంతా ఎవరండి? నాకు అర్థం కావడం లేదు లోకేష్ గారు. వీళ్ళందరూ ఎవరు? రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్లకు నువ్వు కూర్చొని ప్రభుత్వ స్థలాలు, ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలు కారు చౌకగా ఇచ్చేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను అడుగుతున్నాం. అదే రకంగా కపిల్ చిట్ ఫండ్స్ ఏమన్నా ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల? వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తావు. లూలు మాల్కు ల్యాండ్ అలాట్ చేస్తావు. ఎవరు ఈ లూలు? వాడు ఈ దేశానికి చేసేటువంటి సేవ ఏంది నాకు అర్థం కాలే. ఎందుకు వాళ్ళకందరికీ మీరు ప్రభుత్వ స్థలాలు ఇస్తారు? ఒకసారి తెలంగాణ ప్రభుత్వంలో మీరు పోయి ఒకసారి విచారించండి. మాదాపూరు ఆ ప్రాంతంలో ఇటీవల ఆ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ స్థలాన్ని వేలం వేస్తే 170 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు అమ్మినారు. 170 కోట్లకు. అది పారదర్శకత. ప్రభుత్వ స్థలం నువ్వు ఎవరికైనా కేటాయించాలనుకుంటే దాన్ని ఓపెన్గా నువ్వు ఆక్షన్కి పిలిచి బిడ్స్ని ఇన్వైట్ చేసి, అయ్యా మేము పలాని కారణంగా ఈ భూమిని మేము ఇవ్వాలనుకుంటున్నాం, పలాని వాళ్ళకు అర్హతుండే వాళ్ళు బిడ్ చేయండి అని చెప్పి పిలిస్తే ఎకరా భూమి 170 కోట్లకు పోయింది హైదరాబాద్లో. మరి ఈరోజు నువ్వు ఉర్సా అనేటువంటి వాళ్ళకు 50 పైసలకి ఇస్తావు. దానికి తోడు దీన్ని లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్నీ మీరు 50 పైసలకే 90 పైసలకే ఇచ్చిదా అని అని ఎవరో విలేకరు అడిగితే అతని అహంభావం, అతని అహంకారం 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. ఏం లోకేష్ నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా? ఇచ్చుకో. మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నువ్వెవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ వినాదము. నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో. అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది? ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు అర్థం కావడంలా. అసలు ఆ యొక్క క్లిప్ చూస్తే నాకు ఒళ్ళు జలధరించిపోయింది. అసలు నేనేం భారతదేశంలో ఉన్నానా, లేకుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నానా, లేకుంటే వీడు చేసేటువంటి ఇతనికి అడుగులకు మడుగులొత్తి ఇతని బానిసంగా ఉండేటువంటి దేశంలో ఉన్నానా అనేటువంటిది అర్థం కావడంలా. ఏది నీ అహంకారం? నేను ఇస్తా. ఎవరి నాయన సొమ్ము నీకు ఇచ్చేదానికి? మీ నాయన సొమ్మ, మీ జేజి నాయన సంపాదించినటువంటి సొమ్మ? అది ప్రజల యొక్క ఆస్తి. ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబుదారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరో లేకుంటే ఒక పారదర్శకంగా దాన్ని పిలిచి దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి. అది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పు. మా యొక్క ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అని చెప్పి ఇంకోటి చెప్పు. నేను ఎవరు? నువ్వు హూ ఆర్ యూ? అయితే నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ అహంకారం తలకు పైకెక్కింది. వీళ్ళకు చాలా ఫ్యూడలిస్టిక్ ఐడియాస్ ఎక్కువైపోయినాయి. మా ప్రభుత్వం అనకుండా నేను ఇస్తాననేటువంటి అహంకారానికి పోయారు. ఎక్కడికి పోతున్నాం? ఇది ఏం చేస్తున్నారు మీరు? నువ్వు, మీ తండ్రి, మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? నువ్వు ఇటీవల కాలంలో విదేశాలకు పోయినావు. ఒక వారం రోజులు 10 రోజులు విదేశాలకు పోయిన విదేశీ పర్యటన. ఎందుకు దాన్ని గోప్యంగా పెట్టారు లోకేష్ గారు? ఎందుకు మీ విదేశీ పర్యటనను గోప్యంగా పెట్టారు? ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పాలా. మీ ఇంట్లో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగితే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం సంక్రాంతికి మీ ఊరికి పోతే సంక్రాంతి చేసుకున్నామని చెప్పి అన్ని దాంట్లో బయటకు వస్తుంది, పేపర్లో వస్తుంది, ప్రెస్లో వస్తుంది. మీ ప్రైవేట్ ప్రోగ్రామే కదా. మరి నీ కొడుకులు పాల్గొనేటువంటి ఆటల పోటీలు వస్తాయి,
మీరు చేసేటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది, మీరు తినేటువంటి విందు వస్తుంది, మీరు పెద్దలకు ఇచ్చేటువంటి గౌరవం అన్ని పేపర్లు వస్తాయి. మరి మీరు విదేశాలకు పోయినప్పుడు ఎందుకు రాదండి? ఏంటి ఆ గోప్యత? ఎందుకు పోయినారు మీరు? ఎక్కడికెక్కడ తిరిగినారు? మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు తప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జవాబుదారీగా ఉండాల్సిందే. మీరు కూర్చొని నేను సీక్రెట్గా పోయినా అంటే వాట్ ఈస్ ద సీక్రెట్? నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పాలించేటప్పుడు ఈ ప్రభుత్వం నీకు పెద్దగా ఉండేటప్పుడు నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కొంచెం అకౌంటబిలిటీ ఉంటుంది. దాన్ని నువ్వు చెప్పాలా? ఎందుకు గోప్యంగా ఉంచావు? నువ్వు ఇటీవల పోయినటువంటి విదేశీ పర్యటనలో దాని యొక్క ఆంతర్యం ఏంది, ఎక్కడికెక్కడ తిరిగినావు, నువ్వు ఎందుకు చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నావు? ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ బికాస్ యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ యువర్ సన్ ఇస్ ద వెరీ ప్రామినెంట్ మినిస్టర్ ఇన్ దిస్ క్యాబినెట్. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క రోజు మీరు ఏం చేశారో కనీసం చెప్పాలి. వ్యక్తిగతంగా ఏదైనా చేసుకున్నామంటే అది మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా మీరు ఎక్కడికి పోయినారు, ఏ ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇది కూడా మీరు చెప్పకుండా పోతున్నారంటే దిస్ రైజెస్ లాట్ ఆఫ్ సస్పిషన్ ఇన్ ద పీపుల్స్ మైండ్. దీన్ని మీరు క్లారిఫై చేసుకోవాలా? ఎందుకు క్లారిఫై చేయడం లేదు? ఎక్కడ చూసినా కూడా అభియోగాలు ఉన్నాయి. మీరు విదేశాలకు పోయి ఇక్కడ తీసుకునేటువంటి ఇక్కడ లూటీ చేసేటువంటి డబ్బులంతా కూడా కూర్చొని పెట్టుబడులు పెట్టేదానికి పోయినారని చెప్పి ఇక్కడ చూసినా కూడా పుకార్లు ఉన్నాయి. మరి అవి ఎంతవరకు సమంజసమో మీరు క్లారిఫై చేయాలా? ఏ ఏ ఊర్లకు పోయినారు, ఎక్కడెక్కడ ఉన్నారు? మరి మీరు సంక్రాంతికి మీ ఊర్లో పోయేది మీ పర్సనల్ కార్యక్రమం బహిర్గతం చేసేటప్పుడు మీరు వేరే ఇతర దేశాలకు పోయినప్పుడు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఏ ఏ ప్రదేశాలు తిరిగినారో ఎందుకు మీరు చెప్పడం లేదు? రకరకాలమైనటువంటి అవినీతి, ఈ అవినీతి చేసేదానికి కొలబద్దే లేకుండా పోయింది. 100 కోట్లు 1000 కోట్లు పోయి లక్షల కోట్లలోకి ఈరోజు ఈ అవినీతి పోయింది. ఇటీవల సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, మేము